ముందుగా ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయన్న దాని మీద అద్దంకి దయాకర్ గారు మాట్లాడారు. దయాకర్ గారు చెప్పండి. సారీ, ఇంకా రావాల్సింది ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. భారతీయ జనతా పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, ఏమిటి మీ ప్రాస్పెక్ట్స్ ఏమిటి, ఏ కారణాలతోటి బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకోబోతోంది? పెద్దలకు నమస్కారం. నమస్కారం సార్. ఎన్నికలలో కొత్త అంటే గమ్మత్తైన పరిస్థితి ఏంటంటే మా అంచనాలకు మించి కూడా ఈ రోజు ఎన్నికల ఫలితాలు వస్తాయనేటువంటి అభిప్రాయంతో మేము ఉన్నాం. ఎన్నికలు జరిగిన రోజు, ఎన్నికలు జరుగుతున్నప్పుడు, ఎన్నికల కంటే ముందు 6, 8 లేదా మాక్సిమం డబుల్ డిజిట్ రీచ్ అవుతాం. మా అమిత్ షా గారు లేకపోతే మా జాతీయ నాయకులు వచ్చినప్పుడు కూడా డబుల్ డిజిట్ రీచ్ అవుతామంటే, డబుల్ డిజిట్ అంటే సుమారుగా 10 సీట్లు తప్పకుండా వస్తాయనేటువంటి అంచనాతోటి మా ఎన్నికల ప్రచారం గాని మా యొక్క ఎన్నికల సరళి గాని స్టార్ట్ అయింది. కానీ నిన్న మొన్న ఎన్నికల తర్వాత చాలా నియోజకవర్గాలలో నుంచి వస్తున్నటువంటి వార్తలు మా పార్టీ కార్యకర్తలే కాదు, మా ప్రత్యర్థులు కూడా, లేదా సాధారణంగా న్యూట్రల్ గా ఉండేటువంటి పొలిటికల్ అబ్జర్వ్ చేసేటువంటి రాజకీయాలను దగ్గర నుంచి అబ్జర్వ్ చేసి వాళ్ళు విశ్లేషణ చేసేటువంటి కొంతమంది విశ్లేషకులు అందరూ వాళ్ళ మాటలు విన్న తర్వాత 12-13 గెలవడం ఆశ్చర్యం కాదు అంటున్నారు. నిన్న రాత్రి కూడా నేను ఒక 2-3 పెద్దపల్లి నియోజకవర్గం నుంచి అనుకుంటే, పెద్దపల్లి ఎడ గెలుస్తుంది మాకు చాలా లాస్ట్ మినిట్ దాకా దాన్ని ఆగం ఉండే కదా, క్యాండిడేట్ ఉంటాడా మారుస్తారా అనేటువంటి చర్చ కూడా ఉండే. రేపు నామినేషన్ వేస్తాడా కూడా క్యాండిడేట్ మారుద్దాం అనేటువంటి అభిప్రాయంతో మేము ఉంటాం కదా అంటే, లేదన్నా పెద్దపల్లి బయటకు వచ్చి అందరూ పువ్వు గుర్తు ఇట్లా చూపించుకుంటాను, పువ్వు గుర్తు చేసిన ఒకరికో చెప్పుకుంటే నేను విన్నా. అని మా పార్టీ నాయకుడేం కాదు, కానీ చెప్పుకుంటే విన్నా అన్న. పెద్దపల్లి గ్యారంటీ గెలుస్తుంది అన్న. పెద్దపల్లిలో ఒక మంత్రిని అసెంబ్లీ తప్పిస్తే మిగతా 6 బీజేపీ లీడ్ వస్తారన్న. ఒకవేళ రామగుండం గోదావరి ఖని అసెంబ్లీ నియోజకవర్గంలో కొంచెం మార్జిన్ అటు ఒక 1000-2000 అటు ఉన్నా కూడా మిగతా 5 నియోజకవర్గాల్లో లీడ్ బాగా వస్తుందన్న. తగ్గితే మంత్రిని ఒక 20-25 వేలు తగ్గుతుంది, లేదా రామగుండం ఆడికాడికి అవుతుంది. ఏదైనా కూడా 50-30 వేలతోనన్నా 20,000-10,000 గెలుస్తామన్న పెద్దపల్లి అంటే. నేను అప్పుడు పెద్దపల్లి గెలిస్తే 12 గెలిచినట్టే 13 గెలిచినట్టే మనం అంటే అదే ఉందన్న పరిస్థితి అన్నారు. నల్గొండ మా ఊరు నుంచి నల్గొండ జిల్లా మా దేవరకొండ కాన్ఫరెన్స్ ఎన్ని పడ్డాయి ఓట్లు, గతంలో ఎన్ని పడ్డాయి, ఇప్పుడు ఎన్ని పడ్డాయి అంటే, సరిగా ఉన్నోళ్ళందరూ గిరిజనులందరూ బీజేపీకి ఓటేసాం, మోడీకి ఓటేసాం అంటున్నారు. ఇంకా జోక్ కూడా చెప్తున్నారు, ఆయన మోడీకి ఓటేసాం అంటే ఎవరికి వేసినా ఓటు అంటే, అది సార్ మోడీకి వేసిన, ఒకటి నేను మోడీకి వేసిన, అదే కారు గుర్తు మోడీకి వేసిన అంటుంటారు. అట్లా మోడీ అనేటువంటి వాదన అన్నట్టు అభిప్రాయము గ్రామాన పోయింది. కొంతమంది కన్ఫ్యూజన్ లో వేరే గుర్తు పెట్టుకుంటే వేసినా కూడా. బట్ ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల తర్వాత ఓటింగ్ సరళిని మనం అబ్జర్వ్ చేసి అనాలిసిస్ చేసి కనుక చేసి చూసినట్టయితే ఖచ్చితంగా బీజేపీకి 12-13 దాటి సీట్లు వచ్చే అవకాశం, 12-15 కూడా పోవచ్చు అనేటువంటిది కూడా. 12-13 అట్లాగే నల్గొండ గెలుస్తాము అంటే కొంచెం అతిశయోక్తిలాగా అనిపించట్లేదా ప్రకాష్ రెడ్డి గారు? నేను అందుకోసం చెప్తున్నాను సార్. నేను 6-8 గెలిస్తే మేము అద్భుతమైన విజయం, 8 మేము గెలుస్తాం అనేటువంటి అభిప్రాయంతో నిన్న ఎలక్షన్స్ అయిన రోజున. కానీ ఎలక్షన్స్ అయిన తర్వాత జరుగుతున్న చర్చల గురించి మాట్లాడుతున్నాను. నేను రియలిస్టిక్ గా మాట్లాడితే ఎన్ని గెలుస్తారని మీరు అడిగారు అనుకోండి, ఈ రోజు కాదు ఎలక్షన్ రోజు అడిగితే సార్ మేము 8 గెలుస్తాం ఖచ్చితంగా అనేటువంటి అభిప్రాయంతో నేనున్నాను. కానీ ఈ రోజు చూస్తుంటే పరిస్థితి, చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి నేను చెప్పినా. నేను గెలుస్తామా, గెలుపు తీరాల దాకా తీసుకుపోతున్నా నల్గొండ నేను చెప్పలేను. కానీ ఉన్న చర్చ జరుగుతుంది కాబట్టి అంత పర్సెంటేజ్ ఓట్లు పడ్డాయి. ప్రాబబ్లీ నేను అనుకుంటున్నా ఏంటంటే, మేమేదో 30% ఓట్లు పడతాయి, 25% పడతాయి అనుకునే స్టేజ్ నుంచి ఓటింగ్ పర్సెంటేజ్ కాంగ్రెస్ ఓట్లు పడతాయి కాదు, అంత ముందు ఆ స్థాయిలో లేదు కదా. ఎవరి నుంచి ఓట్లు వచ్చే అవకాశం ఉంది? కాంగ్రెస్ వస్తున్నా సార్, నేను అక్కడికి వస్తాను సార్. నేను ఇప్పుడు బీజేపీకి ఒక 40% పడతాయా, 38% పడతాయా, ఆ స్టేజ్ కి వచ్చింది ఈ రోజున. మొదటి స్థాయిలో అంటే ఓట్లు పడేటువంటి దాంట్లో మొదటి స్థానంలో మేమే ఉంటాం. 2-3-4 సీట్లు తగ్గినా కూడా పర్సెంటేజ్ అబౌట్ అడిట్ అయినా కొంచెం 1% కాంగ్రెస్ కంటే తక్కువ ఉన్నా కూడా ఈ ఎలక్షన్స్ లో ఒకటి మాత్రం ఖచ్చితం సార్. సరే పెద్దలు దేవప్రసాద్ గారు ఉన్నా కూడా ఎందుకో ఈ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ ఇర్రెలవెంట్ అయిపోయింది సార్. మేము మొదటి నుంచి చెప్తాం, ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్ లో అఫ్ కోర్స్ కేసీఆర్ గారి నాయకత్వము, ఆయన ముఖ్యమంత్రిగా ఉద్యమం చేసినటువంటి నాయకుడిగా ఆయనకు ఆ గౌరవం ఉండింది. కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ కి వచ్చేసరికి వాళ్ళ పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ ఓటేసేయాలి ఎందుకు అనేటువంటి దాంతో ఎక్కువ మంది బీఆర్ఎస్ వాళ్ళు ఇంకొక మాట చెప్పారు కింద పెద్దపల్లి వాళ్ళే, సార్ మధ్యాహ్నం 11-10 తర్వాత ఇక బీఆర్ఎస్ వాళ్ళు కూడా బీజేపీకి వేయండి ప్రచారం మొదలు పెట్టారు. వాళ్ళ టేబుల్ దగ్గర కూడా ఎట్లా కాంగ్రెస్ గెలవద్దు అనేటువంటి అభిప్రాయంతో, కాంగ్రెస్ గెలిస్తే మా మీద కక్ష సాధింపులు ఉంటాయి అని, కాబట్టి కాంగ్రెస్ గెలవద్దు అనే ఉద్దేశంతో బీఆర్ఎస్
గెలవకపోతే మాత్రం బీజేపీ ఓటేయండి అనేటువంటి దీంతో చాలా మంది వేయించినారు అని కూడా చర్చ ఉంది. అది ఎంతవరకు నిజము, అది గెలుపు తీరాలా తీసుకుపోతుందా, నేను ఆ విశ్లేషణలో పోతలేను. కానీ ఆ చర్చ మాత్రం జరిగింది. బీఆర్ఎస్ ఇర్రెలవెంట్ అయింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఒక స్టేజ్ లో అంటే వాళ్ళు రిజర్వేషన్స్ పేరు మీదను రాజ్యాంగం మారుస్తారనేటువంటి తప్పుడు ప్రచారం కొంత ముందు పెట్టి మా యొక్క నెరేటివ్ మేము మా వాదనకు వచ్చి ఇట్లా చెప్పినా కూడా చివరి కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయ నాయకత్వం, జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆ అతుకుల పొంతలో ఉంటుంది తప్పిస్తే అది ఒరిజినల్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇవన్నీ ఫ్యాక్టర్స్, అన్ని అంశాలు కూడా బీజేపీని అత్యధిక సీట్లు తెలంగాణ రాష్ట్రానికి రావడానికి కారణమైందని నా అభిప్రాయం. 12-13 సీట్లు అంటే చాలా హై ఎక్స్పెక్టేషన్స్ తోటి ఉన్నారు ప్రకాష్ గారు. చూద్దాం మరి మిగతా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ లేవు సార్, చర్చ జరుగుతుంది. ఎక్స్పెక్టేషన్ మావి కాదు సార్, చర్చ జరుగుతుంది. సరే పోనీ మీ అంచనా చెప్పండి. జనం చెప్తున్నారు రకరకాల మిమ్మల్ని మీ మెప్పుదల కోసం వాళ్ళు ఎవరన్నా చెప్తే చెప్పొచ్చు, కానీ మీరు యాక్చువల్గా ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? 6, 8, 12, 13? మేము డబుల్ డిజిట్ అంటే 10 కూడా కావచ్చు సార్. నేనైతే 10 దాకా ఖచ్చితంగా వస్తానంటే విశ్వాసంతోనే ఉంటాను. సో 10 దాకా వస్తాయి అంటున్నారు. 10 దాకా రావడానికి మీ ఖమ్మం వీక్ అంటున్నారు కాదు, మీ ఖమ్మం వీక్ అంట, మహబూబాద్ వీక్ అంట, ఆ తర్వాత వరంగల్ డౌట్ అంట, ఆ తర్వాత నల్గొండ, భువనగిరి, అలాగే నాగర్ కర్నూల్, అలాగే మహబూబ్ నగర్, వీటిలో 7 మరి మీరు వీక్గా ఉంటే ఉన్నాయే 16, 17 అయితే మీకు మిగతా 10 మీకు వచ్చేస్తాయా? హైదరాబాద్ ఎట్లా నేను ఒకటే పడ్డది సార్, ఏడిట్లా వీక్ అని అంటారు సార్. మా దగ్గర దేవరకొండ నియోజకవర్గంలో మాకు 5 ఓట్లు పడ్డ ఊర్లో మన అసెంబ్లీ ఎలక్షన్స్ లో, మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో 10 ఓట్ల పడ్డ ఊర్లో మీ ఊర్లో ఎన్ని పడ్డాయని జనరల్ గా మా గ్రామానికి తెలిసిన వాళ్ళని, మా బీజేపీ వాళ్ళని కాదు సార్, బీజేపీ వాళ్ళని ఇస్తే సమాధానం మళ్ళీ బాగుంటాయని అంటారు. బీజేపీ అసలు ఒక్కరు కూడా ఆ ఊర్లో బీజేపీ వాళ్ళు లేరు సార్. అన్న మా ఊర్లో 300 ఓట్లు పడ్డాయి సార్, బీజేపీ 310 ఓట్లు పడ్డాయన్న అని, మెజారిటీ ఓట్లు సార్ 5-10 ఎక్కువనే పడ్డాయన్న మిగతా పార్టీల కట్టే అని చెప్తున్నటువంటి సమాధానాలు వింటున్నాం సార్ ఇప్పుడు. అది కాబట్టి మా దేవరకొండ బీఆర్ఎస్ వాళ్ళంతా మీకే పనిచేశారని ధైర్యంగా చెబుతున్నారు, అది విశేషం. రైట్, అంటే వాళ్ళ మీద కక్ష సాధన పని ఉంటుంది. బీఆర్ఎస్ గెలవకపోతే బీజేపీ గెలిపియండి అనేటువంటిది కూడా ఒక చర్చకు వచ్చింది ఆ ఎలక్షన్ సందర్భంగా అనేది ఒక పాయింట్ సార్. రెండో పాయింట్ ఏంటంటే బీజేపీ కార్యకర్తలు అంటే బీజేపీ గొడుక్కేందుకు వస్తే ఎవరికైనా రక్షణ కల్పిస్తారనమాట మీరు, అది విశేషం. మేము రక్షణ కల్పిస్తామని కాదు, ఆడ పరిస్థితి అంటే కాంగ్రెస్ కక్ష సాధన పట్టు ఉంటుంది అనేది భయం కూడా. రైట్.